అందరికీ నమస్కారం. రైతులందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు రైతులందరూ? మంచిగా ఉన్నారా? పొలాలకు మన యూరియా చల్లిర్రా? అందరు పొలాలు ఎలా ఉన్నాయి? యూరియా అంతా చల్లిర్రా? రోగాలు ఉన్నాయా? ఏమన్నా రోగాలు ఉంటే చెప్పుర్రి కమెంట్లో, ఎవరి పొలంకి రోగం ఉన్నదో. అయితే నేను ఇలా వీడియో తీస్తున్న ప్రతి రైతు కోసం. మన గత డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన రుణమాఫీ కోసం నేను ఇలా కొద్దిగా నాకు బాధ అవుతుంది. దానికోసం నేను ఒక 2 నిమిషాలు మన రైతుల కోసం మాట్లాడతాను. వచ్చిన యూట్యూబ్లో వీడియో ఇస్తాను. అయితే అన్న, ఎవరికి మాఫైనా నాకు తెలియదు, ఎంతమందికి మాఫైనా రుణమాఫీ కాలేదు తెలియదు. మన 2 లక్షల రూపాయలు ఉన్నాయి అన్న. 2 లక్షలు మాఫ్ చేస్తాడని నేను ఆశతోని ఉన్న ఇన్ని రోజుల నుంచి. మొన్న 3వ లిస్ట్ పెడతా అయిపోయింది, అందులో మా పేరు రాలేదన్న. అయితే ఎంతమంది మాఫ్ అయింది కాలేవు మనకేం తెలియదు అన్న. మీ ఎవరి మాఫ్ అయినా కూడా కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఒకటి ఏంటంటే, మా ఎమ్మెల్యే కూడా గెలిచినాక ఖతం, సప్పుడు లేదు ఏం లేదు. మనది వేములవాడ నియోజకవర్గం అన్న. ఏమన్నాడంటే, మేము కష్టపడి అంతా తిరిగి గెలిపించినామన్న, ఒక్క రూపాయి తినకుండా. పోనీ 4 సార్లు ఓడిపోయినాం అని గెలిపించినాం. ఆయన కూడా ఏం మాట్లాడినంటే, నన్ను గెలిపియండి, నేను మీ అందరినీ గెలిపిస్తా అన్నాడు. నేను మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకులాగా, మీ నాన్నలాగా, మీ బాపులాగా అన్నాడు. గెలిచినాక ఒక్కసారి అచ్చుడు లేదు, చూసుడు లేదు. రైతు ఎట్లా ఉన్నాడు, చచ్చిండా బతికిండా, మరి పైసలు ఎందుకు మాఫ్ అవుతలేదు, క్లారిటీ ఇచ్చుడు లేదు, ఏం లేదు. ఏం చేయమంటారు అన్న? గెలిచినాక ఒక మాట, తర్వాత ఒక మాట, ఇట్లానే ఉంటుంది అన్న ఎవరైనా కానీ. పోనీ మనకు మన ఎమ్మెల్యేనే బెస్ట్ ఉండే, తెలుసా? కేసీఆర్ ఎమ్మెల్యేనే బెస్ట్ ఉండే. మన ఇంతకుముందు ఆయన ఉండే రమేష్ బాబు, ఆయన బెస్ట్ పర్సన్ ఉండే, మంచిగా పనులు అవుతుండే. ఈయన ఒక్కసారి అచ్చుడు లేదు, చూసుడు లేదు, ఏం లేదు. రైతులకు ఆదుకుంటా అన్నాడు, ఎక్కడ ఆదుకుంటుండో నాకైతే అర్థమవుతలే. ఎంతమందికి ఆదుకుంటాడు? ఇట్లా మోసం చేసే పార్టీ ఉన్నది. నేను మళ్ళీ ఒకసారి ఇక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిన అన్న. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నా పైసలే మాఫ్ కాలేవు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది మీరు చెప్పుర్రి. పోతే 2 లక్షల రూపాయలు నాకు మాఫ్ కాలేవు. నేను టీఆర్ఎస్ కార్యకర్తని అని ఇడిసబెట్టి మా ఎమ్మెల్యే కోసం పోనీ 4 సార్లు ఓడిపోయిండు సానుభూతులు. నేను వచ్చి ఈ ఎమ్మెల్యే కోసం పనిచేసిన అన్న, కొద్దిగా విలువ పెట్టుకోవాలా మనం, తెలుసా? బాగా అప్సెట్ అనిపిస్తుంది అన్న నాకు. నా పైసలే మాఫ్ కాలేవు. అయితే అవన్నీ చెప్పాలా కదా అన్న, ఏమన్నా క్లారిటీ ఇస్తుర్రు వాళ్ళు? దయచేసి మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నా మాట పెట్టుర్రి, ఒక అసెంబ్లీలో పెట్టుర్రి. మాఫ్ చేస్తారా చేయరా ఏదన్నా చెప్పుర్రి క్లారిటీ. మేము ఎక్కడైనా అప్పు తెచ్చుకునైనా కట్టుకుంటాం, ఎందుకు వడ్డీలు కట్టుకుంటూ ఊకే ఉండు? తినేది అరగాక చక్కగా పొద్దుగున్న తెస్తే అదే భయం, రాత్రికి లేస్తే అదే భయం. వీళ్ళ మాటలు నమ్మి మనం తెచ్చుకున్నాం, ఆ మాఫ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఆ బ్యాంకు వాళ్ళు ఏమో కట్టుమని సాదెంగుతారు. ఓకే అన్న, కొద్దిగా నాకు చూడుర్రి. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో అసెంబ్లీలో దాకా పంపుర్రి. ఎందుకంటే నేను ఇప్పుడు పొలం కాడికి వచ్చిన, ఇప్పుడే చూసిన పొలం మొత్తం రోగం వస్తుంది. మందులు కొట్టాలా, కథలు ఉన్నాయి. ఏం చేయమంటారు అన్న? చెప్తే ఇచ్చేది పోతుంది. పొలం వేసుడు పెద్ద ముచ్చట లేదన్న, దానికి చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, స్ప్రేలు కొట్టాలా, మొగి పురుగు వస్తుంది, అది వస్తుంది, కథలు ఉన్నాయి. ఆ పొలం కాడ వచ్చే వరకు బాగా బాధ అనిపిస్తుంది అన్న. ఓకే అన్న, ఇక నేను ఉంటాను, మళ్ళీ వస్తాను తర్వాత టైం ఉంటే. ఓకే రైట్. అందరు మంచిగా ఉండుర్రి, పొలాలు మంచిగా చూసుకోర్రి, స్ప్రేలు కొట్టుకోర్రి. మళ్ళీ అడ్లు మన కటింగ్ కోసం వాళ్ళు వెయిటింగ్ మీద ఉన్నారు. అడ్లు కోసినాక ఖతం, వాళ్ళకి ఉంటుంది. 42 జోకుతాం, 43 జోకుతాం. జోకుర్రి, మీ అవ్వాల మీదేం పోతుందిరా భయ్? ఎంతనా జోకుతారా, మీ ఇష్టం వచ్చినట్టు జోక్కోర్రి. లంగాలని ఉన్నారు అందరు.